హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శిరీష న్యాచురల్ వ్లాగ్స్. చూసిరు కదా థంబ్నైల్. నిన్న కొంచెం మైండ్ అప్సెట్ అయ్యి 4 చెట్లు పట్టుకొచ్చిన ఫ్రెండ్స్. అవి ఏంటివో చూడండి. దవనం చెట్టు తెచ్చినది, మనం పూలల్లో పెట్టి అల్లుతాం కదా ఫ్రెండ్స్, అది దవనం. సూపర్ ఉంది, స్మెల్ అవుతుందండి. చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి ఇప్పుడే. దవనం చెట్టు. ఇదేం చెట్టు అంటే మారేడు చెట్టు, శివయ్యకి ఇష్టమైన మారేడు చెట్టు. చూద్దాం పెరుగుతుందో పెరగదో ఏం చేస్తుందో. తేనైతే తెచ్చిన. ఇంకొకటి ఏంటంటే గులాబీ చెట్టు తెచ్చిన. ఇది రెడ్ కలరా పింకో ఏదో అర్థం కాలేదు. తేనైతే తెచ్చిన ఫ్రెండ్స్. అది గులాబీ చెట్టు. ఇంకొకటి ఏంటంటే రెడ్ కలర్ మందారం. దీనికోసం చాలా రోజులు చూసిన, అస్సలు ఇక్కడ రెడ్ కలర్ మందారమే దొరుకుతలేదు. పింక్, ఎల్లో ఇవే దొరుకుతున్నాయి, లైట్ పింక్. అస్సలు ఇది తెచ్చిన ఇవాళ రెడ్ కలర్ మందారం చాలా బాగుంటుంది కదా. అట్లా చూడండి. తమలపాకు చెట్టు ఏమైందో మొత్తం పురుగు పడుతుంది ఫ్రెండ్స్. చూడండి, మీకు ఏమైనా టిప్ తెలిస్తే నాకు చెప్పండి. మొత్తం పురుగు తినేస్తుంది చెట్టు. కొంచెం కొంచెం పెరుగుతుంది కానీ పురుగు తింటుంది. అది ఏం చేయాలో అర్థమవుతలేదు. అయితే చెట్లు అయితే తెచ్చినా కానీ మరి ఎల్ల పెట్టాలి, మళ్ళీ డబ్బలు కొనుక్కరావాలా. అయితే ఆలోచించిన మళ్ళీ ఏం చేయాలి, దానికే అన్ని పైసలు అయినాయి. మా ఆయన ఏమంటాడేమో అని, అంటే ఏమన్నాడు, మళ్ళీ అన్ని పైసలు పెట్టాలా అవి కుండీలు వేయడానికి అని చెప్పి ఇంట్లో నూనె డబ్బాలు ఉండే ఫ్రెండ్స్. అయితే అవి కట్ చేసేసిన, దాన్ని కట్ చేసి మంచిగా కడిగిన. నూనె సమ్మర్ మళ్ళీ నీళ్ళు వస్తే కిందికి జారద్దని కడిగి అగో సైడ్లకు మొత్తం క్యాండిల్ పెడుతున్నా. అసలు ఏమైందంటే తోముతుంటే అది కోసుకపోయింది నాకు. కోసుకపోయినాక అప్పుడు అర్థమై అబ్బా అని చెప్పి మొత్తం క్యాండిల్ పెట్టి దాన్ని కొషగా లేకుండా చేస్తున్నా. అయిపోయినాక 2వ డబ్బాకి కూడా పెట్టేసిన. చూడండి, ఇప్పటికి ప్రస్తుతానికి అవి తెచ్చేంత వరకు ఇళ్ళ పెడదామని చూసిన. మంచిగా పెరిగినాయి అనుకో, మంచిగా పెద్దవి తొట్టిలు తెచ్చి అలా పెడతా ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఆ చెట్లకి పెట్టినాక నీళ్ళు పోసినాక మనం నీళ్ళు కిందికి జారాలి కదా. కిందికి జారకపోతే చెట్లు ఖరాబ్ అయిపోతాయి కదా. అందుకే దానికి హోల్ చేస్తున్నా. అది క్యాండిల్ పెట్టి దాన్ని వేడి చేసి పెట్టినా కానీ అసలు హోల్ పడతలేదు. మళ్ళీ కొంచెం సేపు ఇంకా గట్టిగా పెట్టి హోల్ చేసిన. అయితే పడ్డాయి హోల్స్. చూడండి, మంచిగా పడ్డాయి. ఒక 5-6 చేసిన హోల్స్. అట్లా తెచ్చినాక మట్టి తెచ్చిన రాత్రి. ఇది మొత్తం 50 రూపీస్ మట్టి తెచ్చిన. ఇంకేదైనా చెట్లు వేస్తే కూడా అవసరం పడుతుందని తెచ్చేసిన. చూడండి, మనం ఇప్పుడు చెట్లు అయితే పెట్టుకుందాం. ఇట్లా అట్లా మారేడు చెట్టు ఉంటే ఇంట్లో మంచిదని అన్నారని మారేడు చెట్టు పెట్టిన. అది ఎట్లా పెరుగుతుందో చూద్దాం. అట్లా అయితే ఒకసారి ఏమైంది, నేను ఇట్లనే చెట్లు పెట్టిన ఒక తొట్టిలో పెట్టిన ఫ్రెండ్స్, కుండి. ఆ దానిలో పెట్టినాక ఏమైంది, హోల్స్ లేవు దానికి. హోల్స్ లేకపోతే చెట్టు పెట్టిన చెట్టు మొత్తం మనం పోసిన నీళ్ళన్నీ అలానే ఉండిపోయినాక చెట్టు మొత్తం కుళ్ళి ఖరాబ్ అయిపోయింది ఫ్రెండ్స్ చెట్టు. అయితే హోల్స్ చేయాలని అప్పుడు అర్థమైంది నాకు. అందుకే ముందు జాగ్రత్తతోటి వీటికి ఫస్టే హోల్స్ పెట్టినాక ఫస్ట్ దవనం చెట్టు పెట్టేసిన. చూడండి, అది పెట్టినాక మళ్ళీ మీదికేని మట్టి పోసిన. అట్లా ఒక్కొక్కసారి మన మైండ్ బాగాలేనప్పుడు చెట్లను చూస్తే అబ్బా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది, ఎంత పాజిటివ్నెస్ వస్తుంది కదా. అట్లా నాటేసిన చెట్టు.
చేలో అవన్నీ పెట్టేసినాక ఇక మొత్తం క్లీనింగ్ చేద్దాం. ఇప్పుడు ఆ పెట్టుకున్నాడు ఒక ఎత్తు అయితే క్లీనింగ్ చేసుడు ఒక ఎత్తు. పెట్టడం మంచిగానే అనిపిస్తుంది, క్లీన్ చేయాలంటేనే కొంచెం యాస్టక్ వస్తుంది కదా. ఆ మారేడు చెట్టు తెచ్చిన ఇక శివయ్యకి మంచిగా రోజు 2 ఆకులైనా పెట్టుకొని మంచిగా పూజ చేసుకోవచ్చు. చూద్దాం, ఆ చెట్టు పెరగాలని మీరు కూడా కోరుకోండి. ఛానల్ నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే, సపోర్ట్ చేయండి. అట్లా మొత్తం క్లీనింగ్ చేసేస్తున్నా. ఇప్పుడు చెట్లు పెంచితే అదో ఒక మనిషిని పెంచినట్టు ఫీలింగ్ అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఇంకా 2 చెట్లు వేరే తొట్టిలు తెచ్చి అలా పెడతా ఫ్రెండ్స్. ఏమన్నా ఉంటే అది మళ్ళీ వీడియో చేస్తా, చూడండి. ఓకేనా, నీట్గా కడిగేసుకుంటున్నా. ఆ మట్టి రెడ్ ఉంది కదా, అది మొత్తం అతుక్కపోయింది బండకి. నీట్గా కడిగేసుకుందాం. అట్లా హాఫ్ డే స్కూల్స్ అయిపోయినాయి, ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇవాళ నుంచి. పిల్లలు రేపటి సంది ఇంట్లోనే ఉంటారు. రేపటి సంది మొదలవుతుంది ఇక స్టోరీ, మళ్ళీ వేరే స్టోరీ మొదలవుతుంది. ఏమంటారు? పిల్లలు ఉంటే అది వేరే స్టోరీ ఉంటుంది కదా ఫ్రెండ్స్. అట్లా అయిపోయినాయి. చూడండి ఎక్కడ పెట్టినా అంటే ఒకటి ఇరిగిపోయినది పీట ఉండే, ఆ పీట మీద పెట్టేసిన ఇంకొకటి మంచి పీట మీద పెట్టుకున్నా. ఎందుకంటే అక్కడ ప్లేస్ లేదు, అది ఏమైనా సెట్ అయ్యేదాకా ప్రస్తుతానికైతే ఇట్లా పెట్టుకున్నా. చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్, మళ్ళీ వీడియోలో కలుద్దాం.